శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిశ్చంద్ర గారు. నమస్కారం అంజుగారు స్వామి గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి మీకు భవానీ క్యారెక్టర్ తెలుసా? అవును, శివ. భవానీ అనగానే వెంటనే శివ అనేసారు మీరు. అంటే ఆ పేరు అంత పాపులర్ అయింది. ఆ క్యారెక్టర్ కూడా చెప్పాల్సిన అవసరం. ఆ పేరు అది భయపెట్టేశారు అలాగా రామ్ గోపాల్ వర్మ. అందుకని ఆ సినిమా 25 years శివ ముందు శివ తర్వాత నాగార్జునకి పెర్ఫెక్ట్ విలన్ గా రూపొందాడు ఆ రోజుల్లో రఘువరన్ గారు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకునేది ఆయన గురించి. రఘువరన్ గారు వెరీ గుడ్. మేనరిజం, మాడ్యులేషన్, తర్వాత స్లో పాయిజన్ లాగా ఉంటాయి ఆయన మాట్లాడే డైలాగ్ మాడ్యులేషన్. ఇంకెవ్వరూ చేయలే. పర్సనాలిటీ తక్కువ, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఆయనకి. అంటే విలన్కి పర్సనాలిటీ కావాలి కదా సార్, అది లేదు. పెర్ఫార్మెన్స్ తో కొట్టాడు ఆయన. కరెక్ట్. ఆయన ఆ పెర్ఫార్మెన్స్ తోటి విలన్ పర్సనాలిటీ కావాలన్న ఆలోచన తీసి పారేశాడు అవతల పెట్టి. ఇంకోటి హెవీగా కూడా ఉండవు అసలు. హెవీగా కూడా ఉండదు, స్లో పాయిజన్ లా ఉంటుంది. చెప్పాను కానీ భాష అసలు ఎన్ని అదే చెప్తా. భాషలో ఇతను మార్క్ యాంటోనీ. అవును. మరి సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ ఫాదర్. మరి ఒకే ఒక్కడు అర్జున్ తోటి అవినీతి సీఎం అర్జున్ తోటి ఇచ్చేస్తారు కదా. ఈ 4 మనకు తెలుగు వాళ్ళకి బాగా సుస్వాగతంలో సెంటిమెంట్ కొడుకు కోసం తాపత్రయపడతాడే. యాక్సిడెంట్ అయినది బస్సు మీద, తండ్రి చనిపోయాడు, నువ్వు ఎక్కడున్నా రావాల్సిందని చెప్పి పంపిస్తారు. చాలా మంచి సెంటిమెంట్స్ ఫాదర్ ఏమండి. ఇలాగ చేస్తూ ఉండగా ఈయన కేరళకు చెందిన పాలక్కాడు జిల్లాలో కడంగల్ అనే ఒక ఊర్లో వేలాయుధం నాయర్కి ఈయన పేరు ఒరిజినల్ రఘువరన్ వేలాయుధం. ఈయన పాలక్కాడు జిల్లా కలంగల్ అనే ఒక ఊర్లో రఘువరన్ గారు వేలాయుధం నాయరు కస్తూరి చుక్కంగల్ అనే దంపతులకి 1958లో పుట్టారు. ఈయన తాత రాధాకృష్ణ నాయర్ గారు ఉన్నారు. ఆయనకి హోటల్ వ్యాపారం ఎక్కువ. కేరళ నుంచి జనరల్గా షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా. ఆయన తమిళనాడు షిఫ్ట్ అయ్యాడు. ఆయన తమిళనాడు షిఫ్ట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం తమిళనాడు షిఫ్ట్ అయిపోయారు. ఈయనకి 4 తమ్ముళ్ళు. ఒక ఆయన అయితే అచ్చం రఘువరన్ లాగానే ఉంటారు, డూప్లికేట్ లాగా. రమేష్ వరన్ ఆయన పేరు. ఏమండి అయిన తర్వాత వీళ్ళందరూ మధురై నగర్లో హోటల్స్ పెట్టారు, 1 2. అంటే తండ్రి ఒకటి, తాత ఒకటి, ఇట్లాగా వరుసగా చెప్తే ఈయన అక్కడే సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుతూ, తర్వాత ఈయనకి సంగీతం అంటే బాగా ఇష్టం. సంగీతం అంటే బాగా ఇష్టం కాబట్టి ఈయన తల్లిదండ్రులు బతిమాలి లండన్ వెళ్ళి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో పియానో నేర్చుకున్నాడు. ఏది చదివి, ఇక్కడ స్కూల్లో చదివి వచ్చి ఆర్ట్స్ కాలేజీలో చేరాడు. మళ్ళీ ఆర్ట్స్ కాలేజీలో చేరిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కోయంబత్తూరు షిఫ్ట్ అయ్యారు. మధుర నుంచి కోయంబత్తూరు షిఫ్ట్ అయ్యారు ఎర్లీగానే. ఈయన స్కూల్కు చేరకుండానే చిన్నప్పుడే షిఫ్ట్ అయిపోయారు. ఇది ఇప్పుడు నేను చెప్పేది కోయంబత్తూరులో జరిగింది కదా. ముందు మధురై వెళ్ళారు. మధురై అయిన తర్వాత అక్కడ వ్యాపారం ఏదో మరి ఇది ఏందో కోయంబత్తూరు షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత ఇతను స్కూల్లో చేర్పించారు, సెయింట్ ఆన్స్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చేర్పించారు. అక్కడి నుంచి లండన్ వెళ్ళాడు, పియానో నేర్చుకున్నాడు. పియానో నేర్చుకుని మళ్ళీ వచ్చి ఆర్ట్స్ కాలేజీలో చేరాడు. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీలో చేరాడు ఆయన. డిగ్రీలో చేరిన తర్వాత అక్కడ ఈ కాలేజీ కల్చరల్ యాక్టివిటీస్లో ఒక నాటకంలో ఏదో యాంటాగనిస్ట్ అంటే నెగిటివ్ పాత్ర వేశాడు. అక్కడ నాంది పడింది. ఇదేంటయ్యా నువ్వు ఇంత లేవు, అంత బాగా చేసావేంటి, వెల్నెస్ అంత బాగా పండించావు, నువ్వు ఇక్కడ ఉండడానికి పనికిరావు, నువ్వు సినిమాలో చేరాల్సిందే, నువ్వు వెళ్ళిపో, నువ్వు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ తోటి చిన్న డైలాగు పాజ్ తోటే నువ్వు ఇంత చంపేస్తున్నావు జనాల్ని, అంచేత యు ఆర్ ఫిట్ ఫర్ సినిమా, వెళ్ళు అన్నారు. వెళ్ళంటే అప్పుడు ఆయన ఈ డిగ్రీ చదువుతుండగా ఈ సంగీతం అలాగే ఉంది. డిగ్రీ చదువుతుండగా వచ్చాడు. వచ్చి ఇక్కడ లాభం లేదని చెప్పేసి ఒక ఎంజీఆర్ అడయార్ ఇన్స్టిట్యూట్లో, అంటే ఊరికే పెద్ద అనుభవం లేదుగా, 1 2 వేసేవాడు ఆయన. అడయార్ ఇన్స్టిట్యూట్, ఎంజీఆర్ అడయార్ ఇన్స్టిట్యూట్లో నట సెక్షన్ తీసుకున్నాడు ఈయన. అంటే ఇన్స్టిట్యూట్లో
ఇన్స్టిట్యూట్లో మన చిరంజీవి వాళ్ళు కూడా చేశారు కదా అక్కడ ఇదివరకు, సుధాకరు వాళ్ళందరూ. దాంట్లో శిక్షణ అయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మలయాళంలో ఛాన్స్ వచ్చింది ఇతనికి. కాక్క అనే సినిమా చిన్న సినిమాలో వేశాడు ముందు కన్నడలో. అంటే ఇదివరకు ఏంటంటే మెడ్రాస్లోనే అన్ని భాషల సినిమాలు జరిగాయి. ఇది మర్చిపోకూడదు మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏ భాషలో సినిమా అయినా మెడ్రాస్లోనే జరిగాయి అన్ని షూటింగ్స్. 4 భాషలు సౌత్ ఇండియన్ అన్ని మెడ్రాస్లోనే. అప్పుడు అలాగా ఒక కన్నడలో ఒక సినిమాలో వేశాడు. వేసిన తర్వాత ఇప్పుడు ఇతనికి కాక్క అనే మలయాళం సినిమాలో ఒక అవకాశం వచ్చింది. ఇతనేదో బాగున్నాడు. ఇన్స్టిట్యూట్ అనగానే ఒక అట్రాక్షన్ అక్కడ, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ అనగా. ఆ కాక్కలో హీరోయిన్స్ రోహిణి అప్పటికే బాలనటిగా చాలా సీరియస్ అయింది. బాలనటిగా సీనియర్. ఆ కాక్కలో హీరోయిన్గా అమ్మాయి చేసింది. ఇతనికి రెండో పిక్చర్ ఇది. ఫస్ట్ కన్నడ చేశాడు, రెండో పిక్చర్ అంటే ఒక విధంగా ఫస్ట్ పిక్చరు మెయిన్ క్యారెక్టర్ కాకా చేశారు. కాకా చేసిన తర్వాత ఓరు మనిదన్ కథ అని ఏదో ఒక మనిషి కథ అంటే తమిళ్లో అవకాశం వచ్చింది. ఇవన్నీ పాజిటివ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చెప్పేది విలన్ కాదు, అన్ని హీరో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంటే పాజిటివ్ మనిషిని కథలో. అందులో ఒక మంచివాడు డిస్టర్బెన్సెస్ వల్ల తాగుబోతుగా మారతాడు. ఇది ఎందుకు చెప్పానంటే ఈ జీవితంలో అదే నిజమైంది అతనికి. ఒక మంచివాడు, రఘువరన్ చాలా మంచివాడు, కానీ అతని జీవితం దాంతో ఎండ్ అయింది. అందుకని చెప్తున్నా. అయిన తర్వాత ఇక ఆ సినిమాది అయిన తర్వాత ఇక అక్కడి నుంచి వరుసగా ఈ సినిమాలు వస్తుంటే కొంతకాలం అయిన తర్వాత పాజిటివ్ క్యారెక్టర్స్ వేసిన తర్వాత ఈయనకి చిరాకు వచ్చేసింది. చిరాకు వచ్చేసి అసలు ఈ రాముడు మంచివాడు క్యారెక్టర్ లాగా చేయటం అసలు ఏం బాగాలేదు, ఊరికే ఏదో పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉండలేదు, ఆర్డ్ పెర్ఫార్మెన్సు, వైరుధ్యంగా యాక్ట్ చేయడానికి ఏం దొరకట్లేదు, డైలాగ్ చెప్పడానికి ఏమి దొరకట్లేదు అని చెప్పి తను విలన్ వేషాలు వేయని తనే డిసైడ్ అయ్యాడు. విలన్ వేషాలు వేయాలనుకున్నాడు. విలన్ వేషాలు వేయకుంటే తర్వాత అవకాశం కోసం చూశాడు. అప్పుడు ఒక తమిళ పిక్చర్లో అవకాశం వచ్చింది. తమిళ పిక్చర్లో తర్వాత ఈ తమిళ పిక్చరే కాదు, ఈ రఘువరన్ గురించి చెప్పిన తర్వాత ముందు దీంట్లో బ్రహ్మపుత్రుడు వెంకటేష్తో వేశాడు యాంటీ క్యారెక్టర్. వెంకటేశ్వర వేసిన తర్వాత లంకేశ్వరులో వేశాడు మా గురువుగారి పిక్చర్స్లో. తర్వాత చిరంజీవితో పసివాడి ప్రాణంలో వేశాడు. ఇక మన తెలుగులో నాగార్జునతో శివతో వేశాడు. ఈ తెలుగు పిక్చర్లో వరుసగా కాంచన్ సీతలో హీరోగా వేశాడు. తక్కువ కదా, తక్కువ చాలా, అసలు అన్ని విలన్స్ క్యారెక్టర్స్. తర్వాత ఇలా ఉంటుండగా ఈ సినిమాలన్నీ వరుసగా క్యారెక్టర్స్ వచ్చేసి ఇతను బాగా చేస్తున్నాడని చెప్పి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్కి పేరు పొందాడు అతను. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్కి, డైలాగ్ మాడ్యులేషన్కి చాలా పేరు వచ్చి తమిళ పిక్చర్స్లో అందరు హీరోలతో చేస్తున్నాడు ఆయన. ఇలా చేస్తుండగా ఇప్పుడు ఆ తర్వాత రజనీకాంత్ తర్వాత ముత్తులో నలుగురు ఆస్తి కొట్టేయడానికి 3,000 కోట్లు, అది అందులో నలుగురిలో ఒకటిగా చేశాడు ఆయన. ఆ తర్వాత ఇది ఇలాగా. ఆ తర్వాత భాష మంచి పేరు. భాషలో మార్క్ యాంటనీ. తర్వాత అర్జున్ తోటి ఇది మన ఒకే ఒక్కడు అర్జున్ తోటి ఏమంటే సుస్వాగతం పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టమైన నటుడు అంట ఈయన రఘువరన్ గారు. ఇలాగ సినిమాలు చేస్తూ వరుసగా తమిళ కూడా, తెలుగులో కూడా బాగా చేశాడు ఆయన. తెలుగులో కూడా దాదాపు 70-80 సినిమాలు చేశాడు ఆయన తెలుగులోనే. తెలియకుండానే అంటే అన్ని సినిమాల్లో చేశాడు ఆయన. ఆ తర్వాత ఈ జూనియర్ ఎన్టీఆర్తో నాగా సినిమాలో చేశాడు ఫాదర్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్. నాగా సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ పాజిటివ్ కూడా తక్కువే చేశాడు కదా, అదే ఎక్కువ విలన్సే చేశాడు. ఇక దాన్ని ఇలాగా సిగరెట్ కాల్చడం ఒక ఇది. ఆ సిగరెట్ నిజంగానే అలవాటైంది. అంటే షూటింగ్ లో అలవాటైపోయింది. ఆ తర్వాత ఇది కూడా అలవాటైపోయింది ఆయనకి. ఎందుకంటే అలవాటు కావాల్సినవి కాదు ఇవన్నీ. ఎందుకంటే ఆయన అయిన తర్వాత 96లో వీళ్ళిద్దరికి, మన రోహిణికిను వీడికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి, ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేశారు కదా, అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం హ్యాపీగా రన్ అవుతుంది. ఈ తాగుడు అలవాటు ఏం మానలేదు, రెగ్యులర్గా ఇంట్లో చేస్తున్నాడు. ఆయన పెళ్ళయ్యాక మారతాడులే అనుకుని రోహిణి గారు కూడా అనుకున్నారు. కానీ ఆవిడ మల్టీఫాస్టెడ్. రోహిణి బాలనటి నుంచి చాలా
సీనియర్ ఆర్టిస్టు, చాలా సినిమాలు చేసేసింది. అప్పటికే 100-130 సినిమాలు తమిళ ఇది కలిపి చేసేసింది. ఓకే. ఏమండి ఇప్పటి వరకు. ఏమండి ఇలా ఉంటుండగా వాళ్ళిద్దరి మధ్య సరే అలా సాగుతుంది, చెప్తుంది, వింటలేదు, మానేస్తానంటున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఒక కొడుకు పుట్టాడు వాళ్ళకి. వాళ్ళకి రిషివరన్ పేరు, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు భరించింది, ఈ కుదరలేదు అనుకుంది, ఈ చెప్పి చూసింది, వెళ్ళలేదు. సినిమాలు చేస్తున్నాడు, బాగానే ఉన్నారు. ఉంటుండగా కొంత ఈ అమ్మాయి కూడా సినిమాలు మానేసింది, ఏది రఘువరన్ పెళ్లి చేసుకున్న తర్వాత. ఎందుకంటే ఫ్యామిలీకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి సినిమాకి అవకాశాలు ఉన్నా కూడా చాలా మానేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఆవిడ. ఏమండి సినిమాలు మానేసింది. మానేసిన తర్వాత ఇతను చెప్పిన వెంటలా ఇక కొడుకు కోసం కొంతకాలం అయిపోయిందో చెప్పి చూసింది. ఇక ఇలాగే ఉంటే కొడుకు కొంచెం పెరుగుతున్నాడు, కొద్దిగా పెరుగుతుంటే వీడికి ఏమి ఫాదర్ ఎఫెక్ట్ వీడి మీద ఏం పడుతుందో అని భయం వేసింది. భయం వేసిన తర్వాత 2004 వరకు భరించింది. 2003లోనో 2004లోనో విడాకులకు అప్లై చేసింది. అప్లై చేసి 2004లో విడాకులు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత బిడ్డను ఏం చేశారంటే రఘువరన్ వారానికి ఒకసారి శనివారం మాత్రమే చూడాలని పెట్టాడు. కానీ కొడుకంటే చాలా ఇష్టం, అచ్చం రోహిణిలాగా ఉంటాడు ఆయన. రఘువరన్కి కొడుకంటే చాలా ఇష్టం. వచ్చినప్పుడల్లా ఆ బాధని భరించలేకపోయేవాడు. తనని విడిచి వెళ్ళిపోతుందని అనుకోలేదు రఘువరన్. ఏదో ఇది తాగుడు మామూలు వ్యవహారమే కదా, ఇది భరిస్తుందిలే, ఏ భార్య అయినా భరిస్తుంది కదా అనుకున్నాడు. రోహిణి ఏం చెప్పుద్దంటే ఆవిడకి, ఓకే అండి, అందరూ అడిగారు చాలామంది, రఘువరన్ మంచివాడు కదా, అప్పటికే మంచివాడు అన్నారు. ఆవిడకి అభిప్రాయం మంచివాడే, కానీ ఇది ఎన్నాళ్ళు భరించాలి నేను, ఇప్పుడు చెప్పినప్పుడు వినాలి కదా అని ఒక ఉదాహరణ కూడా చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు ఒక ఫ్లాప్ సినిమా అవుతుంది అనుకుని తెలిసిన కథని ఎంత బాగు చేసినా కూడా అది సక్సెస్గా చేయలేం మనం. ఒక ఫ్లాప్ సినిమా జాగ్రత్తలు తీసుకుని ఇచ్చేస్తాం, ఇంకా ఏం లాగుతాం దాన్ని కూర్చుని. అలాగే అయింది నా జీవితం పరిస్థితి అని. అలాగా అతను వెళ్ళలేదు నన్ను, దీన్ని నా కొడుకు ఎఫెక్ట్ అవుతా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నేను కోర్టు నుంచి నేను కొడుకుని తీసుకుని చేశాను. వారం అతను వచ్చి చూసేవాడు. అలాగే 3-4 ఏళ్ళు జరిగింది. 3-4 ఏళ్ళు జరిగిన తర్వాత ఇక ఈ రజనీకాంత్ కూడా చాలా ఇష్టం. ఈయనకి సంగీతం అంటే ఇష్టం అని చెప్పాను కదా. ఇలా ఉంటున్నప్పుడు ఆయనే రాసి 6 పాటలు రాసి తనే కంపోజ్ చేసి అలా పెట్టుకున్నాడు, రికార్డ్ చేద్దామని పెట్టుకున్నాడు. పెట్టుకున్న టైంలో ఈయనకి ఇక ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. డయాబెటిక్ అయ్యి ఈ తాగటం వల్ల షుగర్ డౌన్ అయిపోయి షుగర్ లెవెల్స్ బాగా పడిపోయినట్టు. తర్వాత ఈ పడిపోయిన తర్వాత భార్య వెళ్ళిపోయిన తర్వాత కొడుకు మీద దిగులతోటి ఇంకా తాగటం మొదలుపెట్టాడు. పోనీ ఇప్పుడు వ్యసనాలు అనేవి ఉండటంలో తప్పులేదు, కానీ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక చక్కటి భార్య, ఒక తెలుగు అమ్మాయి దొరికింది నీకు, ఒక సంప్రదాయబద్ధమైన అమ్మాయి దొరికినప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంచేత ఈ టైంలో రజనీకాంత్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. రజనీకాంత్ గారు కూడా కొన్ని సంవత్సరాలు వ్యసనపరుడు అయ్యాడు ఆయన, కంట్రోల్ లేకుండా. అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మారిపోయాడు ఆయన. సంసారం కంప్లీట్ ఫ్యామిలీకి అంకితం చేశాడు తన జీవితాన్ని. అంచేత ఎవరికైనా అందరూ జాగ్రత్తగా ఉంటారని ఇదేం లేదు, కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం దీనివల్ల వస్తుంది. కానీ రఘువరన్ గారిలో ఆ మార్పు కనపడలే. ఒక రూమర్ ఏంటంటే ఆయన ఎవరో అమ్మాయిని ప్రేమించాడని, ఇక్కడే మన తెలుగులో వన్ వే ట్రాఫిక్, ఒక స్టారు కొడుకుని ఎవరో పెళ్లి చేసుకుందని అని రూమరు. మరి ఎవరనేది మనం చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడే వన్ వే ట్రాఫిక్ లో ప్రేమించాడని, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడని, ఈ అప్సెట్తో ఇంకా అసలు అతను మర్చిపోకుండా తాగాడని అన్నారు. మరి అది అంటే పేర్లు మనం ఇచ్చేయలేము కదా. ఏమండి, నేను అనుకున్నది ఒకళ్ళు అనుకున్నారు, కానీ కరెక్ట్ కాదు మనం తెలియకుండా చెప్పడానికి వీల్లేదు. ఇది కూడా ఒక కారణం అని రోమరు, అంతే. ఏమండి, ఇది అయిన తర్వాత 2004లో
ఇక మొత్తం అంతా అయిపోయారు. అతని తమ్ముడు కూడా అచ్చను రమేష్ వరన్ అతని పేరు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళాడు చాలా ఇదని. ఆ తర్వాత అతను చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, అన్న చాలా మంచోడు, పరిస్థితుల వల్ల మరి అలా అయిపోయాడు అని ఎవరిని బ్లేమ్ చేయలే. రోహిణి గారిని కూడా బ్లేమ్ చేయలే. మరి రోహిణి గారు ట్రై చేశారు కదా ఆవిడ. పైగా ఆవిడ చక్కని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ, అనకాపల్లి నుంచి. మన దీని నుంచి బాలాజీ లేడు, బాలాజీ చెల్లెలు ఆర్టిస్ట్ బాలాజీ. అవును. ఇలా ఉంటుండగా ఒక ఆవిడది కూడా చెప్పుకోవాలి మనం. చెప్తాను లింకు, అదే ఏమంటే అది చెప్తాను నేను. తర్వాత అది అయిన తర్వాత ఆవిడ ఇది అయిన తర్వాత ఇక ఒకరోజు ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక 4 సంవత్సరాలు బాధపడ్డాడు. 4 సంవత్సరాలు ఒంటరితనం, ఎవరు లేరు. అంటే ఒకవేళ ఏదైనా ఒంట్లో బాగోపోయినా కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు, పనివాళ్ళు తప్ప. నా అనుకునేవాళ్ళు లేరు. నా అనుకునే వాళ్ళు ఉంటే తప్ప వీళ్ళకి ఇట్టటి వాళ్ళకి ఈ అలవాట్లు వ్యసనాలు లోనైన వాళ్ళకి ఓదార్పు ఉండదు. ఒకళ్ళు తాగినా కూడా ఓదార్పు ఉండేవాళ్ళు కావాలి. అంటే అతను బాగా అర్థం చేసుకుని ఆమెను అర్థం చేసుకున్నా కూడా భరించగలిగే వాళ్ళు ఉంటేనే ఇలాంటి వాళ్ళు కొంచెం దీని నుంచి బయటపడతారు. షుగర్ డౌన్ అయితే చూసేవాళ్ళు ఎవరు లేరు. అప్ అండ్ డౌన్స్ ఈ తాగినప్పుడు ఖచ్చితంగా తినాలంట. మంచి ఫుడ్ తింటేనే అది బాగా ఇదవుద్దంట. తినేవాడు కాదు, తిండి మీద ఉండేది కాదు. మరి అది ఎంత తాగేవాడో అంతు లేకుండా తీసి పడిపోయేవాడు అంట. చాలా తర్వాత ఇంత అయిపోయాడు కూడా తర్వాత. ఇలా ఉంటుండో ఒకరోజు రాత్రి చెస్ట్ పెయిన్ వచ్చింది. చెస్ట్ పెయిన్ వస్తే పనివాళ్ళే తీసుకెళ్ళి, ఎవరు లేరుగా, పనివాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ వేశారు. ఒకరోజు ఉన్న తర్వాత అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. మరి ఆ ఒక్కరోజు వచ్చారా రోహిణి గారు? వెళ్ళిపోయారు. ఎవరు? రోహిణి గారు వచ్చి చూసుకున్నారా? వచ్చిన తర్వాత ఆవిడ వచ్చింది, ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ ఫీల్ అయిన తర్వాత వాళ్ళు అంటే బ్రదర్స్ కూడా వచ్చారు లేని తర్వాత బెంగళూరు నుంచి. వచ్చిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే ఆ పాటలన్నీ తీసుకుని తను రికార్డ్ చేసి సీడీ చేసిన తర్వాత దాన్ని ఆయన ఆఖరి కోరిక తీర్చాలని, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా ఆవిడ ఇది ఆఖరి కోరిక తీర్చాలని ఆయన కంపోజ్ చేసిన పాటలన్నింటినీ రికార్డ్ చేసింది, సీడీ చేసి రజనీకాంత్ గారితో ఆవిష్కరింపజేసింది. రజనీకాంత్ గారిని పిలిచి ఇలాగ నేను ఆయన పాటలు నేను చేస్తానని ఎమోషనల్ ఫీల్ అయింది ఆవిడ కూడా. ఏమండి ఇప్పుడు కొడుకుని అమెరికాలో చదివిస్తున్నారు ఆవిడ. కొడుకుని పిలిచి ఈ రజనీకాంత్ గారితో ఫస్ట్ క్యాసెట్ సీడీ కొడుకు ఇప్పించింది. ఇచ్చేత రఘువరన్కి చాలా ఇష్టం కొడుకు అంటే. అందుకని ఆయన ఇష్టంగా చేసుకున్న పాటల క్యాసెట్ని కొడుకు ఇప్పించి భారీగా తన ధర్మాన్ని నెరవేర్చుకుంది. కానీ తను ఏంటంటేనండి, ఒకటి భార్యాభర్తలు అన్న తర్వాత ఒక్కసారన్నా కొన్నిసార్లన్నా భార్య మాట విని ఆయన కనుక బాగా ఇది ఉంటే ఆయనకు ఆ దుస్థితి వచ్చేది కాదు. ఇద్దరు కూడా మంచి పేరు, మంచి ఆర్టిస్టులు, మంచి పేరు ఇద్దరు కూడా. తర్వాత పెర్ఫెక్ట్ పేరు అన్నారు అప్పట్లో కూడా. అవునండి. 7 ఏళ్ళు భరించింది సార్ ఆవిడ. అదే తెలుగమ్మాయి కాబట్టి బాబు కోసం ఆవిడ చేయాల్సి వచ్చేయచ్చు. ఇది ఆయన పరిస్థితి చూడలేకపోయింది బాబు వీళ్ళు కూడా. ఇంచేతంటే ఇలాగ వెళ్ళిపోతేనన్నా బాగుపడతాడేమో ఆయన, మరి కొడుకునన్నా బాగు చేసుకుందాం అని చెప్పి తీసుకెళ్ళి స్కూల్ చదివించి అమెరికా పంపించి చదివిస్తున్నారు. తల్లిగా ఆవిడ ధర్మాన్ని భారీగా కూడా నెరవేర్చింది. అవును, వచ్చింది. ఆయన ఆఖరి ఇవన్నీ తీసుకొచ్చి ఆయన ఇచ్చేసింది. తర్వాత ఎవరో అడిగితే మ్యారేజ్ మీద గౌరవం ఉండబట్టానండి మేము అంతకాలం నేను భరించాను నేను. కానీ ఎంతకాలం భరించాలి, అది పిల్లలు ఎఫెక్ట్ అవుతుంది కదా. అంచేత దాని మీద పైగా మా పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా పెంచారు మమ్మల్ని. ఆవిడ చెప్పింది, మా పేరెంట్స్ కూడా పెంచారు కానీ నాకు సాధ్యం కాలేదు, అందుకని బయటకు వచ్చేసాను అని చెప్పారు. ఇది రఘువరన్ గారి కథ.